నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదృశ్యమయ్యారు, కనుగొనటం లేదు అంటూ వైసీపీకి సంబంధించిన మీడియా, నీలి మీడియా కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి ఛానల్లో, పత్రికల్లో వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఏంటి, అదేవిధంగా వారు ఇచ్చినటువంటి ఒక వార్తల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి చిల్లు పడింది అని వాళ్ళు రాస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు ఏంటి అనే దానిపై మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అదృశ్యమయ్యారు, కనబడటం లేదు, రహస్య పర్యటనలు చేస్తున్నారు, అదేవిధంగా రాష్ట్ర ఖజానాకి చిల్లు పడ్డా సరే పట్టించుకోకుండా వారి యొక్క పర్యటనలు సాగుతున్నాయి. అవి కూడా అన్నీ కూడా రహస్య భేటీలు, రహస్య మంతనాలు అని చెప్పేసి రాస్తున్నారు. నిజంగా ఏంటి, నిజంగా చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వెళ్ళారని చెప్పి కూడా రాస్తున్నారు. అదిగాక సతీమణి భువనేశ్వరమ్మ గారితో వెళ్ళారని చెప్పి, ముందే లోకేష్ గారు వెళ్ళిపోయారని చెప్పి, ముగ్గురు కలిసి ఒక పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పి, నిజంగా 40 ఏళ్ళ కెరియర్ చూసాం చంద్రబాబు నాయుడు గారి కెరియర్. అలాంటి విలాసవంతమైనటువంటి యొక్క జీవనాన్ని కొనసాగిస్తారా? ఈ రహస్య భేటీలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇది ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియాకి వాళ్ళు ఎట్లా ఏం చేయాలి, ఎట్లా బురద జల్లాలి అనేది ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు 30వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఆయన అందుబాటులో ఉండరు, ఆయన యూరప్ పర్యటనకి వెళ్తున్నారు అని చెప్పి వారం 10 రోజుల నుంచి అన్ని టీవీలలో స్క్రోలింగ్ వస్తూనే ఉంది, ఒక సాక్షిలో తప్ప. ఏబిఎన్లో స్క్రోలింగ్ వస్తున్నది, TV5లో వస్తున్నది, ఈనాడులో వస్తున్నది, అన్ని ఈటీవీలో అన్నిట్లో స్క్రోలింగ్ వస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో క్లియర్ కట్గా చెప్పాడు, నేను వెళ్తున్నాను 30వ తారీఖు నుంచి నేను 4వ తారీఖు వరకు మీకు అందుబాటులో ఉండను, బట్ నా ఆఫీస్ మాత్రం 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది, నేను నా ఆఫీస్తో టచ్లోనే ఉంటాను అని చెప్పి ఆయన చెప్పి వెళ్ళారు. ఆయన వచ్చాడు, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళారు ఆయన ఫ్లైట్లో. ఈ షెడ్యూల్ అంతా కూడా మొత్తం తెలుసు, అందరికీ తెలుసు. షెడ్యూల్ అందరికీ తెలియటమే కాకుండా ఆయనకి Z+ కేటగిరీ ఉన్న సెక్యూరిటీ ఉన్న మనిషి. ఆయన టూర్ ప్రోగ్రాము, ఆయన ఎట్లా వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు అనేది మొత్తం, విదేశీ పర్యటన ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాడు, అక్కడ ఉండటం కూడా ఎక్కడ ఉంటాడు అనేది మొత్తం అంతా కూడా ఈ Z+ కేటగిరీ ఆ భద్రతకి సంబంధించిన అధికారులు ముందర స్క్రూటినీ చేస్తే తప్ప ఆయనకి పర్మిషన్ ఇవ్వరు. అంటే మీరు సేఫ్గా వెళ్ళి రావటానికి మేమేం చేయాలో ఏర్పాట్లు అవన్నీ చేసాం సార్, మీరు వెళ్ళి రండి అని చెప్తారు. ఈయనకి Z+ కేటగిరీ సెక్యూరిటీ భద్రత ఉంది కాబట్టి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి, వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఆయనకి కోర్టులు క్లియరెన్స్ ఇవ్వాలి. ఇది తేడా ఉంది, చాలా పెద్ద తేడా కదా ఇది. మనం వెళ్తూ మన పాస్పోర్ట్ ఎక్కడ ఉంటుంది, కోర్టులో ఉంటుంది. అక్కడికి వెళ్ళి సార్ నేను మా అమ్మాయిని చూసి వస్తా సార్ నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వండి సార్ ఇంకెక్కడికి పోను సార్, నేను మా అమ్మాయిని చూసి ఇటు వచ్చేస్తాను సార్ అంటే వెరీ గుడ్. వెళ్ళేటప్పుడు నీ ఫోన్ నెంబర్లు అవి కరెక్ట్గా ఇచ్చాడు అంటే, మొన్న ఒకసారి ఏం చేశాడు, దొంగ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. వేరే ఫోన్ నెంబర్ ఇస్తే సిబిఐ వాళ్ళు ఏదో మామూలుగా చూసుకుంటూ ఆ ఫోన్ కొట్టారు, మనిషి లేడు. వెంటనే కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు, అయ్యా మాకు ఇచ్చిన ఫోన్ నెంబర్ వేరు, ఆయన ఆ ఫోన్ నెంబర్లో ఆయన అందుబాటులో లేడు అని చెప్పి వాళ్ళు సిబిఐ వాళ్ళు వెంటనే కోర్టుకి ఇన్ఫామ్ చేశారు. కోర్టుకి ఇన్ఫామ్ చేస్తే కోర్టు వెంటనే ఈ ఫోన్ నెంబర్ కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్లకు నోటీసులు ఇచ్చారు. అల్లే సార్, అది సార్, ఇది సార్, పొరపాటు జరిగింది సార్, ఏదో జరిగింది సార్, అది సార్, ఇది సార్ అని బతిలాడుకుంటే ఒకసారి అతను లండన్ నుంచి రాగానే నాకు వచ్చి కనపడమను అని చెప్పి జడ్జి ఆదేశాలు ఇచ్చాడు.
పర్యటన కుదించుకొని వచ్చాడు అక్కడికి. ఎక్కడ విదేశాలకి కబురు చేసి అరెస్ట్ చేస్తారో అని. ఎక్కడ ఇప్పుడు జడ్జి ఆదేశాలు ఇచ్చాడు, నువ్వు అతను టక్కన అక్కడెక్కడో ఉంటాడు, తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చావు నువ్వు, ఇక్కడ ఆదేశాలు ఇచ్చేస్తే మొత్తం వీసా పాస్పోర్ట్ గీస్పోర్ట్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి, అక్కడ అరెస్ట్ చేస్తారు అక్కడ. అందుకని పరిగెత్తుకుంటూ ముందరే వచ్చాడు. వచ్చి ఇండియా ఇక్కడికి దిగిన తర్వాత, బెంగళూరుగా ఎక్కడో దిగిన తర్వాత అప్పుడు వాళ్ళ అడ్వకేట్ చెప్పాడు, సార్ వచ్చాడు సార్ అంటే, సరే బలాన్ రోజు రమ్మను అని చెబితే ఆ రోజున వచ్చాడు. హైదరాబాద్ వచ్చి కోర్టులో అటెండ్ అయ్యాడు. ఇంత ఘనమైన చరిత్ర గల జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు టూర్ గురించి ఆయన పేపర్లో వార్తలు రాస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియదు, ఎందుకంటే ఈయన కర్ణాటక వాసి కాబట్టి. ఈయనకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకు కూడా తెలియదు. ఈయన వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళకి తెలియదు, వాళ్ళ డిజిటల్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు జర్నలిస్ట్ అనుకోండి, నేను జర్నలిస్ట్ని, నేనేం చేస్తాను, నా దగ్గరికి ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా రాలేదనుకోండి, నేను ఎవరినన్నా వేరే వాళ్ళని పిలిచి వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతా, అయ్యా నాకు మరి రాలేదు, దీనికి సంబంధించిన సమాచారం ఏదన్నా మీ దగ్గర ఉందా, నేను నా పేపర్లో రాసుకోవాలి కదా, నేను మిస్ అవుతాను, నాకు ఒకసారి పంపిస్తాను అంటే పంపిస్తారు. లేదు ఆఫీసర్ డైరెక్ట్గా ఎవరైతే ఆఫీసర్ కన్సర్న్ ఉంటాడో అతన్ని అడుగుతాం, పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉంటే పోలీస్ ఆఫీసర్ని అడుగుతాం, మన సమాచారాన్ని సేకరించి వార్త రాస్తాం. మరి సాక్షి వాళ్ళు కనీసం పక్క పేపర్లు చూడరు, పక్క పేపర్ రిపోర్టర్లతో మాట్లాడరు, వాళ్ళకి వచ్చిన సమాచారాన్ని వాళ్ళు చూడరు, పట్టించుకోరు, తప్పుడు వార్తలు రాస్తారు. పైనుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే ప్రచురిస్తారు, గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి అక్కడి నుంచి వస్తుంది, ఆ సమాచారం మాత్రమే రాస్తారు, ఆ సమాచారం మాత్రమే రాస్తారు. కాబట్టి వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళు చేసి కన్ఫ్యూజన్ ఉంది అని రాస్తారు. ఏం కన్ఫ్యూజన్ ఉంది? ఎవరికి కన్ఫ్యూజన్ లేదు. ఆయన అక్కడి నుంచి ఆయన ఫ్లైట్లో ఉండగానే ఆంధ్రప్రదేశ్లో ఒక 2 ఇన్సిడెంట్స్, పొదిల్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఒక వ్యాపారస్తులకి పోలీసులకి ఘర్షణ జరిగితే ఆయన ఫ్లైట్లో నుంచి ఆదేశాలు ఇచ్చాడు, ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసి ఆ ఎస్ఐని, కన్సర్న్ ఎస్ఐని సస్పెండ్ చేయండి అంటే సస్పెండ్ చేశారు. దాని మీద హై లెవెల్ ఎంక్వైరీ చేయండి అని చెప్పాడు. ఒక శివలింగాన్ని, ద్రాక్షారామంలో శివలింగాన్ని ఎవడో వాడికి పూజారికి పడలేదట, వాడు తిక్కలోడు వచ్చి శివలింగాన్ని ధ్వంసం చేశాడు. దాని మీద వెంటనే ఆయన ఫ్లైట్లో నుంచి ఆదేశాలు ఇచ్చాడు, ఇమ్మీడియట్గా పట్టుకోండి అంటే ఇవాళ పోలీసులు పట్టుకున్నారు అతన్ని, శ్రీనివాస్ అనే అతన్ని పట్టుకొని మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బయట పెట్టారు. వాడు వెళ్ళి ధ్వంసం చేసి వస్తున్న వీడియో ఫుటేజ్ అంతా వచ్చింది. ఏంట్రా అంటే అక్కడ ఆ టెంపుల్లో పూజారితోటి వీడికి పడదు, వ్యక్తిగత గొడవలు ఉన్నాయట, వాడు వెళ్ళి శివలింగాన్ని ధ్వంసం చేశాడు. ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నాడు, ఇక్కడ పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. డోంట్ వర్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, మీకు వచ్చిన ఆపద ఏం లేదు, కావాలంటే ఆయన ఎట్లా ఫాలో అప్ చేస్తాడు. అది కదండి, మీరు ఆపద లేదని ఎలా చెబుతారు? అదే చెప్తాను. ఇంగ్లాండ్లో అతను చేసిన కార్యక్రమాలన్నీ అక్కడ నుండి ఎంక్వైరీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆయన పార్టీ లీడర్ల మీద చాలా కేసులు ఉన్నాయి కదా, ఎవరికి బెయిల్ కూడా రావట్లేదు కదా, ఆ కేసుల ఇన్ఫర్మేషన్ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుంది. ఏం డోంట్ వరీ. అందుకని మీరు పెద్ద ఆందోళన వ్యక్తం చేసి తెలుగుదేశం పార్టీలోనే పెద్ద చర్చ జరుగుతుంది చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తున్నాడని, మీరేం ఆందోళన చెందక్కర్లా. ఎందుకంటే చక్కగా ఉంది, మొత్తం అంతా అందరికీ తెలుసు, మొత్తం ఆయన ఎక్కడెక్కడికి వెళ్తాడు ఏంటి అనేది కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సాక్షి మీడియాకి, అందులో మరి జర్నలిస్టులు పనిచేస్తున్నారో లేకపోతే అంటే తోటమాలి పని చేస్తారు కదా, గార్డెనర్లు, మరి వాళ్ళు చేస్తారో నాకు తెలియదు, కానీ అంటే వాళ్ళు కూడా ఇంత నీచంగా ఏమి రాయరు. ఇప్పుడు వాళ్ళు ఎంత చక్కగా చేస్తారు చూడండి. మీరు ఎక్కడన్నా గార్డెన్కి వెళ్తే
కింద గడ్డి పూస కూడా కనపడకుండా మొత్తం క్లీన్ చేసి ఎంత చక్కగా చేస్తారు వాళ్ళు. కొమ్మలు నరికితే అవన్నీ కూడా క్లీన్ చేసి పెడతారు. తోటమాలు కూడా వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తారు. ఈ సాక్షిలో ఉన్న వాళ్ళని మరి అందుకనే వాళ్ళని జర్నలిస్ట్ అనాలంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. వాళ్ళు విషయ పరిజ్ఞానం లేదు. ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు పైనుంచి వాళ్ళు ఏది రాయమంటే అది రాసేవాడిని స్టెనోగ్రాఫర్ అంటారు, రిపోర్టర్ అని ఎందుకంటారు, జర్నలిస్ట్ అని ఎందుకంటారు. అందుకనే నేను ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను. నేను ఈ సాక్షి వాళ్ళకి ఇచ్చే అక్రిడేషన్లు కూడా కట్ చేయండి మీరు, అనవసరం. వాళ్ళు జర్నలిస్టులు కాదు, వాళ్ళ ఆఫీసులో కూర్చొని వాళ్ళ మేనేజ్మెంట్ ఎట చెబితే అటు రాసే జర్నలిస్టులు వాళ్ళు. అందుకని వాళ్ళు జర్నలిజం ఉద్యోగమే చేస్తున్నారు. అందుకని వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి పరిశీలించండి. అయితే అంకమరావు గారు, గతంలో ఇందాక మీరు అన్నట్టుగా ఏదైతే హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు వచ్చినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా ఎలా వచ్చాడు ఏ సంగతి అందరికీ తెలిసిందే. సో తన పర్యటనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి జడ్జి అన్నారు, వచ్చాడు, అయిపోయింది. సో నాలాగానే అందరికి కూడా ఆ మచ్చపడాలి అని చెప్పేటువంటి ఒక ప్రయత్నంలో ఏదైతే సాక్షిలో రాసినటువంటి వార్తలు మనం చూస్తూ వస్తున్నాం. సో చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చపడాలి, బురద జల్లాలని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో దానిలో సఫలీకృతం అయ్యాడు లేదంటే ఏం చెప్తారు? ఇక్కడ మీరు ఇంకో కోణంలో ఆలోచించట్లేదు. తను లండన్లో ఉండగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ చేపిస్తాడని భయం. మీరు మరీ అసలు మీరు ఆ భావాన్ని అర్థం చేసుకోవట్లేదు, అతని భయాన్ని అర్థం చేసుకోవట్లేదు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మనసుని బాగా గట్టిగా అర్థం చేస్తున్నారు. మీరు ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నారు. మీరు అతని భయాన్ని మీరు అర్థం చేసుకోకుండా ఇప్పుడు ఆయన పర్యటనకు సంబంధించి 242 కోట్ల రూపాయల పైన ఆయన ఖర్చు పెట్టాడని చెప్పని ఆర్టీఐ లెక్కల ప్రకారం మనకు స్పష్టంగా ఉంది. అలాంటిది లోకేష్ బాబు గారు ఆయన సొంతంగా హైదరాబాద్ వచ్చినా ఇంకో చాటుకి వెళ్ళినా కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం దగ్గర క్లెయిమ్ చేసుకోకుండా సొంత డబ్బులు పెట్టుకుని వెళ్తున్నాడు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలి అంటే ఆయనకి న్యాయస్థానం అనుమతి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళాలి అంటే ఇమిగ్రేషన్ పూర్తి చేసుకోవాలి, అక్కడి నుంచి వీసా రావాలి. అది వీళ్ళు చూసుకుంటారు, వాళ్ళ సొంత మనుషులు. ఎవరికి జవాబుదారీ కాదు కదా చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇప్పుడు ఆయన ఇంతకు ముందు కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆయన రక్షణ దృష్ట్యా ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు వాళ్ళు సమాచారం ఇచ్చేసి పలానా చాట ఆయనకు అక్కడ కూడా భద్రత ఏర్పాటు చేస్తారు, ఆ విధంగా చూసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ముందే తెలిసిద్ది. ఇది 4 రోజుల ముందు వస్తుంటే ఇంకోటి మీరు అన్నట్టు వాళ్ళు పత్రికలు చూడరు, వేరేయి ప్రసార మాధ్యమాల్లో వచ్చేవి చూడరు. అంతకుముందు ఆంధ్రజ్యోతి రాసింది, ఈనాడు రాసింది, ఏ రోజు ఎప్పుడు ఎక్కడి నుంచి వెళ్తున్నారు, హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి సత్యసమేతంగా ఎలా పోతున్నారు, ఈ టయానికి ఇక్కడ 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 అని చెప్పి వివరాలు రాస్తానే ఉన్నారు కదా వాళ్ళు. అంటే కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత కేబినెట్ మినిస్టర్ తో చెప్పారు. అంతకు ముందే వార్తాపత్రికల్లో వచ్చినాయి. అంటే అంతకు ముందరే వచ్చేసింది. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో వస్తున్నాయి, పలానా రోజు ఇట్లా వెళ్తున్నాడు అని చెప్పి అందరికీ తెలుసు. కన్ఫ్యూజ్ అవుతున్నారు, చర్చించుకుంటున్నారు. ఎవరు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఇందాక నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎక్కడ అరెస్ట్ చేస్తారని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరేం భయపడొద్దు, మీలాగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ పార్టీకి వేరే రకంగా చూసుకునేవాళ్ళు, చేయలేదని బాధపడుతున్నారు. ప్రజలు బాధపడ్డా కూడా ఆయన ఆ పని చేయడు. ఆయన చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం, ధర్మ ప్రకారం ఆయన వెళ్తాడు. ఇక లోకేష్ బాబు గారు ఇంకొక కొత్త వాదన కూడా తీసుకుని వచ్చారు. అది కూడా మనం ఈరోజు చర్చించుకోవాలి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని దించటానికి లోకేష్ బాబు గారు లండన్లో ఉండి ప్రణాళిక రచిస్తున్నాడు అని. అంటే ఒక 50 మందిని ఎమ్మెల్యేలను తీసుకెళ్ళాడు ఆయన. దించాలి అంటే లండన్ వెళ్ళాలా? అయినా తండ్రి కొడుకులకు సంబంధించిన విషయం. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈరోజు లోకేష్ బాబు గారు తన ప్రతిభ ద్వారా, తను చేస్తున్నటువంటి పనుల ద్వారా, కార్యకర్తలతోటి, నాయకులతోటి మమేకమవుతున్న విధానం ద్వారా నెక్స్ట్ తెలుగుదేశం పార్టీకి ఎవరు అంటే ఏకగ్రీవంగా ఈరోజు లోకేష్ బాబు పేరే చూపిస్తారు. ఇంకోటి చాలా దారుణమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అన్న నందమూరి తారక రామారావు గారికి ఎన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పని వాళ్ళ నాయన మొదలుపెట్టి 1995 నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు అదే ఏడుపు. మీరు మధ్యలో అడ్డు వస్తే నాకు చాలా కోపం వస్తుంది సత్యమూర్తి గారు. 96 పార్లమెంట్ గెలిపించారా ప్రజలు? 98 పార్లమెంట్ గెలిపించారా? 99
పార్లమెంటు ప్లస్ జనరల్ ఎలక్షన్లో గెలిపించారా శాసనసభకి? మళ్ళీ 2014లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించారా? 2024లో గెలిపించారా? సిగ్గుండాలా వాళ్ళకి? ఎన్ని ఎలక్షన్లు జరిగినాయి? అంటే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని అంటారు ఇంకేముండే సత్యమూర్తి గారు? ఏమైనా ఉందా? ఏమనలేరు కదా వాళ్ళు. అభివృద్ధిలో కావచ్చు, లేదంటే సంక్షేమ పథకాల్లో కావచ్చు, ఆయన ముందుకు తీసుకెళ్లే విధానంలో కావచ్చు, భవిష్యత్తు గురించి ఆలోచించే విధానంలో కావచ్చు. ఏమన్నాడు 2024 ఎలక్షన్ల ముందు? 20 లక్షల ఉద్యోగం కల్పన అన్నాడు. మొన్న ఏమన్నాడు? సిఐ సదస్సు అయిపోయిన తర్వాత 50 లక్షల ఉద్యోగాలు టార్గెట్ అంటున్నాడు. అంటే ఇప్పటికే 16,80,000 ఉద్యోగాలు, 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వల్ల వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంటే టార్గెట్ 18 నెలల్లో పూర్తయిపోయింది. 20 లక్షల టార్గెట్ అనేది 18 నెలల్లో పూర్తయిపోయింది. మిగిలిన 42 నెలలు ఏం చేయాలా? అంటే ఆయన వాళ్ళ పారిశ్రామికవేత్తలతో మాట్లాడి పెట్టుబడులు ఎన్ని రాబోతున్నాయి ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన టార్గెట్ 50 లక్షలు పెట్టుకున్నారు. ఈ 50 లక్షల్లో 30 లక్షల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, 20 లక్షల మంది బయట వాళ్ళు వచ్చారనుకోండి, రేపు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఆయన అనుకున్నట్టు 2047 దాకా ఎదురు చూడాల్సిన పని లేదు కదా. ఆయన కోపం వచ్చింది. నేను అందుకనే మాట్లాడతాను. అంటే నాకు ఇప్పటి వరకు నాకు కోపం రాలేదు కానీ నాకు జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చాడు. ఆయన ఇట్లాగే చదువుతూ ఎవరన్నా మధ్యలో క్వశ్చన్ అడిగితే ఆయన కొంచెం నన్ను డిస్టర్బ్ చేయద్దు అంటాడు కదా. నాకు అంకమరావు గారిని సడన్గా నాకు జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చి నేను ఆ విషయం ఆలోచిస్తున్నాను అనమాట. అంతేగాని నాకేమీ ఇబ్బంది ఏం లేదు. అంటే ఇక్కడ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ విషయాలు స్పష్టంగా ప్రజలందరికీ తెలిసినా కూడా ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈ మిగిలిన వాళ్ళు ఏ విధంగా ఎలా చేస్తున్నారని చెప్పి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాడు ఆయన. అమరావతిని ఏ విధంగా పూర్తి చేసుకోవాలి, లేకపోతే పోలవరాన్ని ఏ విధంగా చేసుకోవాలి, పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, ఈ కార్యక్రమాల్లో తన మునకలై ఉండి ఆయన కొంచెం అంటే ఒక 10వ వంతు ఏళ్ళ మీద దృష్టి పెట్టాల్సింది ఆయన పెట్టలేకపోతున్నాడు. ఎక్కువ కూడా అక్కర్లా. రోజుకు 1 గంట ఏళ్ళ మీద దృష్టి పెడితే జింతాక తక్క జింతాక తాయిపోయింది అందరికీ. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఆ స్థాయి తెచ్చుకోకూడదని మనం కూడా కోరుకోవాలి. ఎందుకంటే వస్తున్న పెట్టుబడిని దృష్టిలో పెట్టుకొని జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళు చేసే కార్యక్రమాలకు ఏ విధంగా చెక్కు పెట్టాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నాడు. వీళ్ళ గురించి అసలు పట్టించుకోకపోవటం అనేది రైట్ వే. సత్యమూర్తి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే ఈరోజు అంత ఉపయోగం, సొసైటీ ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే పదే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే జనం ఏమనుకుంటున్నారంటే అసలు అతను రాజకీయానికి పనికిరాడు, పరిపాలన చేయడం చేతగానాడు, అతను ఇంటికాడ కూర్చోబెట్టాం 11 స్థానాలకు ఇచ్చి, మీరెందుకు పదే అతని గురించి మాట్లాడుతున్నారు? ఎగ్జాక్ట్లీ. ప్రభుత్వాలకు ఏం పని లేదా? మంత్రులు ఎందుకు అలా మాట్లాడతారు? చేతనైతే తీసుకెళ్ళి లోన కూర్చోబెట్టండి, మీరు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పని ఈరోజు ప్రజలు నిలదీస్తున్నారు. ఇది వాస్తవం, నిస్సందేహంగా చెబుతున్నాను, ఇది వాస్తవం. ప్రజలు కోరుకుంటుంది వాడు చేసినటువంటి తప్పులకి శిక్షలు పడాలని కోరుకుంటున్నారు. లేకపోతే ఈ విధంగా మాట్లాడటం ఏంటి? ఈరోజు తిరుమల తిరుపతి విషయమైనా, పోలవరం విషయమైనా, అమరావతి విషయమైనా ఈరోజు కక్షపూరితంగా వాళ్ళ పిల్లల్ని జైల్లో పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని వాళ్ళు మాట్లాడటం ఏంటి? ఎక్కడ కక్ష సాధిస్తున్నారు వీళ్ళు? రఘురామకృష్ణరాజు గారి లాగా మిమ్మల్ని ఎవరినన్నా తీసుకొని వచ్చి కొల్లబొడిసి ఏ కీలు తీసి పక్కన పెట్టేసి కూర్చోబెడుతున్నారా? లేదు కదా. మామూలుగా ఆయన ఇంటర్వ్యూ చేసినందుకు TV5 మూర్తి గారి మీద, చైర్మన్ గారి మీద, బిఆర్ నాయుడు గారి మీద, సాంబశివరావు గారి మీద, ABN ఆంధ్రజ్యోతి సంబంధించి రాధాకృష్ణ గారి మీద, వెంకటకృష్ణ గారి మీద పెట్టినట్టు రాజద్రోహం కేసులు ఏమన్నా పెట్టారా? గుండెల మీద కూర్చొని కొట్టారా? ఆయన దగ్గర తర్వాత వద్దాం. ఈ ముందు వీళ్ళు చేసిన దానికి సరే సత్యమూర్తి గారు ఎటు గుర్తు చేశారు కాబట్టి ఇది కంప్లీట్ చేసి మిగిలిన దానికి వెళ్దాం. రఘురామకృష్ణరాజు గారిని పుట్టినరోజు నాడే చంపేయాలని ఒక లోకసభ సభ్యుడినే తీసుకొచ్చి ఆ విధంగా బెదిరించేసి, చూసారా మా లోకసభ సభ్యుడినే చంపేశాం, ఎవడైనా మాకు అడ్డు వస్తే ఇదే పరిస్థితి ఎదుర్కొంటారు అని చెప్పని భయానక వాతావరణాన్ని సృష్టించి
రాజ్యం ఏలాలని చెప్పని వాడు ప్రయత్నించిన విధానం కాదా? దాన్ని అంటారు దౌర్జన్యం అని చెప్పని. పల్లా శ్రీనివాసరావు కాడి నుంచి కోన రవికుమార్ గారు కావచ్చు, లేకపోతే గౌతు శిరీష్ కావచ్చు, ఇటు వచ్చేసరికి పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు, చనిపోయినటువంటి సబ్బం గారు కావచ్చు, చింతమనేని ప్రభాకర్ కావచ్చు, పట్టాభి కావచ్చు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు కావచ్చు, దూడిపాల నరేంద్ర కుమార్ గారు కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా లెక్కేసుకుంటా ఉంటే కొన్ని వందల మంది ఉంటారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారిని కూడా అంత ఇబ్బంది పెట్టారు. అవును, చింతకాల ఈయనపాత్రుడు గారు కావచ్చు, వీళ్ళందరి మీద చేసింది వాళ్ళు కక్షపూరితమైన చర్య. వీళ్ళు దాంట్లో 10వ వంతు చేయాలని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. అంటే వాళ్ళలాగా కాదు. వీళ్ళు కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి అవినీతి ఉంది, వాళ్ళు చేసినటువంటి దోపిడీలు ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి హత్యలు ఉన్నాయి. దానికి సంబంధించినంత వరకు వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు జైల్లో కూర్చోబెట్టండి, మీరు మీ బాధ్యత అది, అందుకే మిమ్మల్ని గెలిపించామని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాకుండా 90% వాళ్ళ కార్యకర్తలు కోరుకుంటున్నారు. తట్టుకోలేకపోతున్నారు రోజు వాళ్ళు. ఆయన ఇంటి బయటికి రాడు, సజ్జల రామకృష్ణారెడ్డి బయటికి రాడు, మిగిలిన వాళ్ళెవరు బయటికి రారు. సామాన్య కార్యకర్తలు బయటకు వస్తున్నారు, వాళ్ళు రెచ్చగొడుతున్నారు, వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళి లోన కూర్చోబెడుతున్నారు. తల్లిదండ్రులకు బాధగా ఉంది, పిల్లలకు బాధగా ఉంది, స్నేహితులకు బాధగా ఉంది. వాళ్ళకి ఇలా చేస్తేనే వాళ్ళు మాయమంటుంటారనే ఆనందంతో వాళ్ళు వీళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇది వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలి అనే దాని మీద ఒక రూట్ మ్యాప్ అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర ఉంది, నేను కాదని నేను అంటలేదు. కానీ ఆలస్యం కూడా కొన్ని రకాలుగా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. వాళ్ళు అలా మాట్లాడే అవకాశాలు ఇస్తున్నారు ఈ కూటమి వాళ్ళ పెద్దలు. ఆ విషయంలో కొంచెం ఆలోచించుకోవాలి. ఈరోజు ఇందా సత్యమూర్తి గారు చెప్పినట్లు ఇన్నిసార్లు ఈ కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నీలాప నిందలు వేస్తూ వాళ్ళు విషపత్రికలు అలా రాస్తూ ఉంటే ఎందుకు వాళ్ళ మీద చర్యలు ఉపక్రమించట్లేదు, ఎందుకు వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించేసి వివరణలు కోరట్లేదు? ఇది కొంచెం అర్థం కాని ప్రశ్నలాగా మిగిలిపోతూ ఉంది మనకి, ఒక బేతాళ ప్రశ్నలాగానే మనకైతే మిగిలిపోతూ ఉంది. ఆ విధంగా చర్యలు తీసుకోవాలి కదా. మీరేం కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. నీకు ఈ సమాచారం తప్పుడు సమాచారం ఎవరిచ్చారు, వివరణ. ఇప్పుడు మనకి 28 జిల్లాలు చేశారు, 28 చాట్లు ఇప్పియండి, వాళ్ళని పిలిపించండి, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పిన వివరణ అడగండి. మళ్ళీ 4వ రోజు కూడా రాస్తే అప్పుడు అడగండి. ఏం సత్యమూర్తి గారు? అవును, ఆ భయం అనేది కలగాలి కదా. ఇప్పుడు సత్యమూర్తి గారు నేను మాట్లాడుకున్నాం అనుకోండి, ఏదన్నా మాట్లాడితే రేపు పొద్దున్నే వస్తారు రెడీగా ఇక్కడ నుంచి, ఏమండి మీరు అలా మాట్లాడకూడదు, గవర్నమెంట్ ఉంది, ఏంది ఇలా మాట్లాడుతున్నారని చెప్పని ఎవరో కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇన్ని మాట్లాడేటప్పుడు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటప్పుడు, ప్రజలకి హానికరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు మాటల వరకే పరిమితం కాకుండా చర్యలు ఉండాలా వద్దా? ఆ చర్యలు తీసుకునే దిశగా కనుక మీరు 2 అడుగులు వేస్తే మీకు సహకరించడానికి 98 అడుగులు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు 2 అడుగులు వేయండి, 98% ప్రజలు వచ్చేసి వాళ్ళు చేసినటువంటి దానికి సాక్ష్యాధారాలతోటి సాక్ష్యం చెప్పడానికి, వాళ్ళు ఇలా చేశారని చెప్పడానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ భరోసా మీరు ప్రజలకు కల్పించండి, న్యాయస్థానాలు ప్రజలే చూసుకుంటారు. అయితే సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే ఆంధ్ర ప్రజల్లో కూడా ఒక ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే సాక్షి రాసినటువంటి వార్తలు చదివిన తర్వాత అసలుకి ఎందుకు ఏంటి అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే వాళ్ళ నేతలకు కావచ్చు చెప్పాల్సిన అవసరం ఏందండి? ఎందుకంటే వాస్తవానికి గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పైన అలిపిరిలో దాడి జరిగింది నక్సల్స్ సంబంధించి, అది దాని తర్వాత ఏదైతే మనం చూసాం పర్యటనలో కూడా ఆయన పైన రాళ్ల దాడి కూడా జరిగింది, హత్యాయత్నం కూడా జరిగింది. హత్యాయత్నం జరగడమే కాకుండా మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి పైనే హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. సో నిజంగా చంద్రబాబు నాయుడు గారు కొంత జాగ్రత్తలు కూడా తీసుకోవడం మంచిదని చెప్పి ఆంధ్రప్రదేశ్ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం కానీ వ్యక్తిత్వం కూడా తెలుసు కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెప్పాల్సిన అవసరం ఏందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్నారు. మీరేమంటారు? చెప్పాల్సిన అవసరం ఆయనకి, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి మేము వెళ్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు
మనం చెప్తున్న పాయింట్ అలా ఏంటి అంటే ఈ సాక్షి పేపర్ ద్వారా ఈ కొంతమంది కుహనా జర్నలిస్టులని అడ్డం పెట్టుకొని నువ్వు చేస్తున్న ప్రచారాన్నే మనం ప్రశ్నించాలి. మనం అంతవరకే. ఎందుకు అంటే నువ్వు నీ మీడియాలో, నీ అఫీషియల్ మీడియాలో, వాళ్ళ అఫీషియల్ మీడియాలో, సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళ వింగ్స్లో ఏం ప్రచారం చేశారంటే నారా లోకేష్ లండన్ వెళ్ళి కుట్ర పన్నుతున్నాడని రాశారు. మరి ఇప్పుడు అంకమరావు గారు చెప్పినట్టు ఇందా నుంచి చెప్తున్న పాయింట్ అది. అంత దారుణంగా, అంత విచ్చలవిడిగా సాక్షి మీడియాలో ప్లస్ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. లోకేష్ చంద్రబాబు నాయుడిని పదవి నుంచి దించడానికి లండన్ వెళ్ళి కుట్ర పన్నుతాడా? ఏమన్నా అసలు నువ్వు రాసేదానికి ఏమన్నా అర్థం ఉందా? అది రాస్తాడా ఎవడు? ఈ వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళ స్ట్రాటజిస్ట్ ఒక అతను వచ్చాడు ఇప్పుడు కొత్తగా, ఒక అతని పేరు ఆళ్ల మోహన్ రెడ్డి. అతను ఇచ్చిన స్ట్రాటజీ అదే అనమాట. దాన్ని ప్రచారం చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకున్నాడు, సజ్జల భార్గవ్ రెడ్డి. ఈయన డిజిటల్ మీడియాకి హెడ్. ఈయన రాస్తాడు అసలు మాకు తెలియదు, లోకేష్ వెళ్ళినట్టే మాకు చెప్పలేదు, చంద్రబాబు వెళ్ళినట్టు మాకు చెప్పలేదని ఈయన రాస్తాడు. జనరల్గా ఏంటంటే ఏదన్నా ఒక అబద్ధం చెప్పేటప్పుడు వీళ్ళందరూ చెప్పేవన్నీ అబద్ధాలే కదా. ఆ అబద్ధాలని కూడా సిస్టమేటిక్గా చేసుకోవాలి కదా. ఒకటి చెబుతున్నాడు, ఇంకోటి చెబుతున్నాడు. అంత సిస్టమేటిక్, అంత పద్ధతి వాళ్ళు ఉంటే 150 నుంచి 11 వస్తారండి. కరెక్ట్ పాయింట్. అందుకని వీళ్ళు ఈ మీడియా, జగన్మోహన్ రెడ్డి మీడియా వాళ్ళ స్ట్రాటజిస్టులు వీళ్ళందరూ కూడా అబద్ధాలని ఎట్లా ముందరికి తీసుకుపోవాలన్న ప్రచారంలో, ఆ ప్రచారం చేయటంలో వాళ్ళు తలములకనే ఉంటారు. వాళ్ళకి ఒకళ్ళకి కోఆర్డినేషన్ లేకపోవటం వల్ల అతను నేను చెప్పిన మోహన్ రెడ్డి ఏమో ఒకటి రాస్తాడు, ఈ సజ్జల భార్గవ్ రెడ్డి ఇంకోటి రాస్తాడు. చంద్రబాబు నాయుడు భార్యతో కలిసి వెళ్తున్నాడు విహారయాత్ర. ఎక్కడికి వెళ్తున్నాడు? కొడుకు లండన్లో ఉన్నట్ట, కొడుకు దగ్గరికి వెళ్తున్నట్ట. భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్తున్నాడు. అంటే నీకు కొడుకు లండన్లో ఉండి కుట్ర చేస్తున్నాడని రాస్తాడు ఒకడు. మళ్ళీ అదే కొడుకు దగ్గరికి ఈయన వెళ్తున్నట్ట. ఏమన్నా బుర్ర ఉందా, బుద్ధి ఉందా? అట్లా అసలు నువ్వు అటువంటి దారుణమైన ప్రచారాలు ఇక్కడ తల్లి మీద కేసు వేయటం, లేకపోతే చెల్లెల మీద కేసు వేయటం లాంటిది కాదు కదా. ఇది ఒక వీళ్ళందరూ కూడా వాళ్ళు రాష్ట్రాన్ని అట్లా ముందరికి తీసుకెళ్ళాలి, ప్లాన్లు వేసుకుంటారు, ఆ ప్రణాళిక ప్రకారం చేస్తుంటారు ఏ పని చేసినా. చంద్రబాబు నాయుడు ఆయన అసలు అపోజిషన్లో ఉన్నప్పుడే ఆయన రెస్ట్ తీసుకోవాలా, ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకుంటాడా? ఆయన్ని బలవంతంగా తండ్రికి కొంచెం 4 రోజులన్నా రెస్ట్ ఉండాలి, కొంచెం అట్లా ఇట్లా తిప్పుదామని చెప్పి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు, ఫ్యామిలీ చక్కగా తీసుకెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఇందాకనే చెప్పా కదా, ఆ టెంపుల్లో శివలింగం ధ్వంసం అయితే నువ్వు నథింగ్ డూయింగ్, వాడిని పట్టుకోవాల్సిందే అని అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్తున్నాడు. అట్టా కాదండి, లోకేష్ బాబు గారు పలువురు దగ్గర కూడా బాధపడతాడంట. ఏమని తీసుకెళ్లారనుకోండి లండను, అక్కడ ఏదన్నా వెళ్ళిన తర్వాత ఒక గ్రీనరీయో, లేకపోతే ఒక గార్డెనో, లేకపోతే ఒక అద్భుతమైన కట్టడమో చూస్తే వాళ్ళని పిలిపించి ఎలా చేశారు, మళ్ళీ వాళ్ళని పిలిపించి ఇది మనం ఎందుకు చేయకూడదు, ఇదే ఇందులోనే ఉంటాడు ఆయన. ఆయన ప్రతిసారి అక్కడికి వెళ్ళినప్పుడు, మొన్న మలేషియా వెళ్ళినప్పుడు కూడా చూసాం, అక్కడ చూసి అక్కడ ఆ గార్డెను అది ఇది అందులో అవన్నీ ఆ సిస్టమ్స్ అన్నీ మనం తీసుకొద్దాం, అమరావతిలో ల్యాండ్స్కేపింగ్ అట్లా ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇటువంటివి అన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే, చంద్రబాబు నాయుడుకి ఏంటంటే ఇంట్రెస్ట్, స్టేట్ నా రాష్ట్రాన్ని నేను నెంబర్ 1గా ఎట్లా చేయాలి అన్ని విధాలుగా. లేకపోతే ఆయనకు అంత పట్టుదలే లేకపోతే ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఒక 3 గిగావాట్స్ డేటా సెంటర్లు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 1.5 గిగావాట్స్ డేటా సెంటర్లు వచ్చినాయి. దాన్ని 6 గిగావాట్స్కి తీసుకెళ్లాలనేది ప్లాన్. ఆ రోడ్ మ్యాప్లో పనిచేస్తూ ఉన్నారు. అంటే దేశం మొత్తంలో 3.5 గిగావాట్స్ డేటా సెంటర్లు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 6 గిగావాట్స్ డేటా సెంటర్లు ఉండాలి అనేది ఆయన ప్లాను.
ఇంకా వస్తూ ఉన్నాయి కొత్తగా. డేటా సెంటర్ల కేంద్రం హబ్గా ఆంధ్రప్రదేశ్ మారబోతున్నది. అంటే ఆయన ఇవన్నీ కూర్చొని న్యూ ఇయర్ పార్టీలు లేకపోతే క్రిస్మస్ పార్టీలు అని ఇటువంటి టైం వేస్ట్ చేసే మనిషి కాదు ఆయన. నేను అది చెప్పడానికి నేను ఈ పాయింట్లన్నీ చెప్తున్నా. ఆయన ఎక్కడికి వెళ్ళినా వర్క్ మైండెడ్, ఆయన అదే పనిలో ఉంటాడు తప్ప ఈవెన్ అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా చాలా సిస్టమేటిక్గా అందరినీ ఆ సబ్జెక్టు నిపుణులను పిలిచి మాట్లాడతాడు. ఆ సబ్జెక్ట్ మీద ఎట్లా అందుకే ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ బాగా గుర్తు చేశారు. కరోనా వచ్చినప్పుడు దాన్ని అదేంటి, ఆ వైరస్ ఏంటి, ఎట్లా మ్యూటేట్ అవుతున్నది, ఆ మ్యూటేట్ అవుతున్న వైరస్ని ఎట్లా అడ్డుకోవాలి అనేది ఆయన నిపుణులతో మాట్లాడి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. మనం బ్లీచింగ్ పౌడర్ వేస్తే పోతుంది అన్నాడు. పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది, రోడ్డు మీద బ్లీచింగ్ చల్లితే పోతుంది అన్నాడు. బ్లీచింగ్ చల్లితే పోదురా నాయన, పారాసిటమాల్ వేసుకుంటే పోదురా, అది మ్యూటేట్ అవుతున్నది. ఇండియన్ కండిషన్స్లో మ్యూటేట్ అవుతున్నది కరోనా వైరస్, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పబ్లిక్లోకి వచ్చి చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు మీద కరోనాలో ఒక ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని కేసు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డికి కరోనాకి పేరు కూడా మార్చాడు కదా సార్, కమరోనా అని చెప్పి మాట్లాడాడు. పిచ్చి మాటలు మనం మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఆయన వర్క్ మైండెడ్, ఆయన వర్క్ తప్ప వేరేది ఏమి ఆలోచించడు. ఇప్పటిదాకా అంకమరావు గారు చెబుతుంది అదే, ఆయన ఒక్క రోజుకు 1 గంట వీళ్ళ గురించి ఆలోచించని ఆయన ఇందాక నుంచి చెబుతుంది అదే. రోజుకు 1 గంట ఆలోచిస్తే చాలు, ఇది ఎవ్వడు బయటికి కూడా రాడు. బయటికి రావాల్సిన అవసరం ఉండదు, చక్కగా జైల్లో కూర్చోవచ్చు. అందుకని ఆ దాకా అక్కడ దాకా తెచ్చుకోకుండా ఈ తప్పుడు ప్రచారాలు మానుకొని దీని ద్వారా చంద్రబాబు నాయుడు మీద ఏదో ఒక అనుమానం రేకెత్తించాలి అంటే కుదిరే పని కాదు. స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని లండన్ వెళ్తానని చెప్పి ఎక్కడ దిగావు అనే దాని మీద అప్పట్లో తెలుగుదేశం వాళ్ళే ట్రాక్ చేసి చూపించారు. అవును, ఈ స్పెషల్ ఫ్లైట్లకి ట్రాకింగ్ ఎక్కడికి వెళ్తుందో ఏంటో మొత్తం అంతా ఏవియేషన్ మ్యాప్లో ఉంటుంది. అది తీసి ఇక్కడ ఎందుకు ఆగాడు, 2 గంటలు ఇక్కడ ఎందుకు ఆగాడు, ఆమ్స్టర్డామ్లో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అనేది కూడా అప్పట్లో పట్టావి చెప్పాడు ఆయన. మొత్తం తెలుగుదేశం అది కూడా బయటికి తీస్తారేమో భయం, అది అట్లా బయటికి తీస్తారేమోనని అక్కడే ఉన్నారు కాబట్టి. అక్కడ అంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు మీద బురద చల్లటానికి, చంద్రబాబు నాయుడు మీద ఒక అనుమానం వచ్చేలాగా చెయ్యటానికి శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఎవరితోటి మాట్లాడుతున్నాడన్న విషయాలు సీఎం ఆఫీసు క్లియర్ కట్గా ప్రతి గంటకి ఇస్తూ ఉంటుంది, కావాలంటే చూసుకోవచ్చు. సో మొత్తానికి సాక్షి వాళ్ళు రాస్తున్నట్టుగా ఏంటి ఏ విహారయాత్రకి వెళ్ళారని చెప్పి అనుకోవచ్చు. వాస్తవానికి 40 ఏళ్ళుగా మనం చూస్తున్నారు కాబట్టి, మీరు చాలా సీనియర్లు కాబట్టి ఆయనకు సంబంధించి నిజంగా అలాంటి యాత్రలు గతంలో కూడా ఎప్పుడు చేసినట్లేదు. ఇప్పుడు వాళ్ళు రాసిన రాతను ఎలా చూడాలంటారు? ఆయన తెలియదు కదా తిరుపతి వెళ్ళాలంటే హైదరాబాద్ వచ్చి వెళ్ళాలని. చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి వెళ్ళాలంటే విజయవాడ నుంచి డైరెక్ట్ తిరుపతి వెళ్ళాలన్న సంగతి తెలుసు, కానీ హైదరాబాద్ వచ్చి కూడా తిరుపతి వెళ్ళవచ్చు అని చెప్పి ఆయనకు తెలియదు కదా. మళ్ళీ రిటర్న్లో కూడా హైదరాబాద్ వచ్చేసి విజయవాడ రావచ్చు అని తెలియదు కదా. చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన సత్యమూర్తి గారు చాలా వివరంగా చెప్పారు. ఇంక మనం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం చెప్పుకోవాల్సిన పని అయితే లేదు. ఆయన ఇప్పుడు రాష్ట్రానికి తీసుకొచ్చిన అభివృద్ధితో పాటు ఆ రోజు రాక్షస సంహారం కోసం త్రేతాయుగం కావచ్చు, ద్వాపరయుగం కావచ్చు, ఏం జరిగిందో ఏం చేశారో దేవుళ్ళే చేశారు. మనం చేస్తే తప్పు కాదు, దేవుళ్ళే చేశారు. ఎందుకంటే ప్రజలని వాళ్ళు చల్లగా ఉండాలా, పరిపాలన బాగుండాలి, ప్రజల సుఖశాంతులతో ఉండాలి, అరాచక పరిపాలన ఉండకూడదని చెప్పని దేవుళ్ళకే తప్పలేదు అవతారాలు ఎత్తి ఇలా నిర్మూలించడం అనేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల కోసం ఇంతగా పరితపిస్తూ, ఇంకోటి సత్యమూర్తి గారు చెబుతారనుకున్నాను, చెప్పలేదు, నేను చెబుతున్నా. ఆయన ఈ వయసులో ప్రజలే నాకు కావాలి, జనం జలం, జనం జలం, ఇదే ఆయన ఇప్పుడు ఆయన ముందున్నటువంటి స్లోగనం. చూడండి, ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా జనంతో మమేకమైపోతున్నాడు ఆయన. ఆయనకి ఎన్నిసార్లు థ్రెట్ అయినా, మీరు అన్నట్టు అలిపిరిలో జరిగినా, లేకపోతే ఆయన మీద రాళ్ళదాడి చేసినా,
హత్యా ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేసినా, నందిగామలో మరి ఏం చేశారో చూసినా, ఇంకా జనం దగ్గరికి వెళ్తున్నా అంటే ఎంత తెగ్గింపు కావాలి? అంటే ఆయన నిత్యం జనంతో మమేకం అవ్వాలని కోరుకుంటున్నాడు. నేను ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు సెక్యూరిటీ కూడా అవసరం లేదనే భావనలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే నేను మేలు చేస్తున్నాను కాబట్టి, వాళ్ళ కోసం పరితపిస్తున్నాను కాబట్టి నన్ను వాళ్ళు చూసుకుంటారన్న ధైర్యం ఆయనకు ఉంది. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరదాలతోటి బారికేట్లు కట్టుకొని ఎవరిని దగ్గర రానియకుండా, చివరికి పాపం నల్ల సున్నీలు వేసుకున్నా కూడా ఆడపిల్లని రానియలేదు కదండి. ఆ డ్రెస్సులు తీసేంత వరకు కూడా. అంటే భయం ఎవరిది, ప్రజల కోసం ఎవరు తప్పిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది కదా. అసలు చంద్రబాబు నాయుడు గారితోటి జగన్మోహన్ రెడ్డితోని కంపేర్ చేసి మాట్లాడటమే మనం చేస్తున్న తప్పు కూడా. కాబట్టి ఈ కూడా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఆయన ఆవేదనైనా నా ఆవేదనైనా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఈ అవకాశం ఉండదు కదా. చాలా స్పష్టం కొన్ని విషయాల్లో అన్నీ తెలిసిన తర్వాత కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ముందుకు కనుక వెళ్తూ ఉంటే ప్రజల కోరికతో పాటు మీరు అనుకున్నది సాధిస్తారు. ఇప్పుడు ఈరోజు విదేశీ పెట్టుబడులు వస్తుంటే, విదేశీ బ్యాంకులు రుణాలు ఇస్తూ ఉంటే, పరిశ్రమలు వస్తూ ఉంటే వాళ్ళందరికీ మెయిల్స్ ఇవన్నీ పంపిస్తున్నారు కదా. అయినా వాళ్ళందరూ వచ్చారు కదా. అంటే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి విషయం వాళ్ళు మర్చిపోయారు. ఈ రాష్ట్ర ప్రజలు తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేరు అని చెప్పిన నిర్ణయానికి పారిశ్రామికవేత్తలు, ప్రపంచ ప్రజలు వచ్చారు. కూటమి వాళ్ళకి ఎందుకు భయం నాకైతే అర్థం కావట్లా. ముందు ఆ భయాన్ని నుంచి మీరు బయటికి రండి, ప్రజలు అన్నీ చూసుకుంటారని అయితే నేను చెప్పగలను.